ఏపీలో వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. వారిపై వచ్చిన అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఈసీ సస్పెండ్ చేసిన ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్ కు నోటీసులు పంపింది. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో అల్లర్లను అడ్డుకోవడంలో ఎస్పీల వైఫల్యం, వారి పాత్రపై విచారణ జరుపుతోంది. ఎస్పీల వివరణ అనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది. విచారణ ఆధారంగా ఎస్పీల పాత్రను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, చూస్తూ ఉన్నాం పోలింగ్ రోజు జరిగిన ఘటనలో ఎస్పీల పాత్ర కీలకంగా ఉందని పలువురు ఆరోపించిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా చూడొచ్చు? వివాదాస్పద ఎస్పీల పైన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ నాడు పోలింగ్ అనంతరం చెలరేగినటువంటి హింసకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకున్నటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీల పాత్రను రూఢీకరించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. ముగ్గురు ఎస్పీలకు సంబంధించి ఎవరైతే సస్పెండ్ అయినటువంటి ఎస్పీలు అమిత్ బర్దర్, అదేవిధంగా పల్నాడు జిల్లా సస్పెండెడ్ ఎస్పీ బిందు మాధవ్ తో పాటుగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి బదిలీ అయినటువంటి ఎస్పీ కృష్ణకాంత్ కూడా లిఖిత పూర్వకంగా ఈ ఘటనలో, ముఖ్యంగా ఈ అల్లర్లలో పోలీసు వైఫల్యం పైన, అదేవిధంగా పోలీసుల పాత్ర పైన కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కూడా. ఈ ముగ్గురు లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని ప్రత్యక్షంగా కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ ఎస్పీల సమాధానం సంతృప్తికరంగా లేనప్పుడు ఇప్పటికే సిట్టు సేకరించినటువంటి ఆధారాలు, సిట్టు జరుగుతున్న విచారణలో బేరీజ్ చేసుకున్న తర్వాత ఆ లిఖిత పూర్వకమైన సమాధానాలు పరిశీలించిన తర్వాత అవసరమైతే ఎస్పీల పాత్ర కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వైఫల్యం కానీ నిర్ధారణ జరిగితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఎవరైతే వివాదాస్పద ఎస్పీలు, సస్పెండ్ అయినటువంటి ఇద్దరు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, అదేవిధంగా బదిలీ అయినటువంటి కృష్ణకాంత్ కి సంబంధించి ఇప్పుడు ఈసీ ఇచ్చినటువంటి ఆదేశం ఇది. ఈసీ ఇప్పటికే చాలా స్పష్టంగా ముగ్గురు పైన కూడా ఎంక్వైరీకి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కూడా ఆదేశించాలని చెప్పి గతంలోనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురు ఆ ఎస్పీకి సంబంధించినటువంటి పాత్ర పైన, వాళ్ళ వైఫల్యం పైన, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే నరసరావుపేట కానీ, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో, అదేవిధంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పోలీసులే స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో విధ్వంసం సృష్టించడం, సీసీ కెమెరాలు ధ్వంసం చేసినటువంటి ఆధారాలు బయటపడినటువంటి పరిస్థితి. మరొకవైపు తిరుపతి జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు కూడా. సో ఈ హింసను నియంత్రించడంలోనూ విఫలం కావడమే కాకుండా హింసను ప్రేరేపించడంలో పోలీసుల పాత్ర ఉండడం అన్నది ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అభియోగాలను మోపుతూ వీళ్ళ మేరకు అభియోగం పైన వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సతీష్.